దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడిని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాలు అలాగే వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు ఈ యొక్క పెనియల్ కుటుంబానికి అంతటి కూడా హృదయపూర్వకంగా నేను కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఇది కేవలం దేవుని యొక్క అద్భుతమైన కృప వల్ల మాత్రమే సాధ్యమైందన్న వారు రెండు చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సాక్షి శేషులు, దైవజనులు, అభిషక్తులు, నిరీక్షణ పాలయ్య గారి యొక్క అద్భుతమైన పునాదుల మీద, వారి దర్శన యొక్క పునాదుల మీద కట్టబడిన ఈ యొక్క కుటుంబం, వారి కుమారుడు జాన్ పాల్ గారు యొక్క అద్భుతమైన వారి యొక్క ఆలోచనలో ఇచ్చిన భారం మేరకు దేవుడు ఇంత అద్భుతమైన మహా గొప్ప దేవుని మందిరాన్ని నిర్మించినందుకు నిజంగా మనమందరం కూడా రుణస్థలమని దేవునికి నేను ఎంతో సంతోషంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా దేవుని యొక్క సన్నిధిలో ఇంత అద్భుతమైన కట్టడాన్ని దేవుడు కట్టించాడు అని అంటే, దేవుని మహిమార్థము, దేవుని యొక్క అద్భుతమైన మహిమ ఇక్కడ నిలబడేటట్లుగా ఈ కార్యక్రమం చేశాడు అని అంటే, అది దేవుడు దైవజనులకు ఇచ్చిన గొప్ప అద్భుతమైన విజన్ అని మనం గ్రహించాలి. నేను రీసెంట్గా సహోదరులతో మాట్లాడుతున్నప్పుడు నేను చాలా సంతోషిస్తూ వారి యొక్క సాక్ష్యాన్ని విన్నాను. ఎందుకనంటే ఈ మాట చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. నిజంగా ఇది కేవలం దేవుని కృప వల్ల మాత్రమే సాధ్యమైందని వారు చెప్పిన మాటను బట్టి నేను దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాను. నిజంగా వారి యొక్క ప్రార్థనలు నాకు మొదటి నుంచి నాకు తెలుసు. వారి యొక్క బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు వారి యొక్క అనుభవాలు తెలుసు, వారి యొక్క మోకాళ్ళ అనుభవం తెలుసు. ఈరోజు వారి విజన్ దేవుడు ఇంత అద్భుతంగా నిలబెట్టాడు. సో నేను ఒక మాట చెప్పగలను, అదేంటంటే పరిశుద్ధ లేఖనం మీరు గమనిస్తే మానవ జాతికి మందిరం చాలా అవసరం. మహా గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి మందిరం చాలా గొప్ప అవసరం. అందుకోసమే ఆయన పిల్లలు మందిరమును కట్టడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉండేవారు. సో ఆ మందిరం కోసం వారు తాపత్రయపడ్డారు. ఆ మందిరములో దేవుడు ఉంటాడని వారు ఎంతో ఆ దేవుడు దిగిరావాలని ఆశపడ్డారు. మందిరము కట్టబడినప్పుడు ఆయన మహిమ ఆ మందిరం మీద నిలబడినప్పుడు సొలొమోను మందిరము యొక్క మహిమను చూడడానికి సకల జనులు ఆ ప్రాంతానికి వచ్చినట్లుగా పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి.